వ్యాగన్లను కూడా రైల్వే శాఖ కేటాయించదు. ఎంత అన్యాయమో చూడండి. పోనీ నానా కష్టాలు పడి తంటాలు పడి ఎక్కడన్నా బొగ్గు కొనుక్కొచ్చుకుందాం, ఇనుపగానే కొనుక్కొచ్చుకుందాం అనుకుంటే దాన్ని రవాణా చేసేందుకు రైల్వే వ్యాగన్లు కూడా టైంకి ఇవ్వరు. ఇంత వివక్ష స్టీల్ ప్లాంట్ పట్ల చూపుతుంటే దీనికి పరిష్కారం ఏంటి? అయ్యా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ సంస్థ. 2 కంపెనీలు భారత ప్రభుత్వం ఉండడం ఎందుకు? ఒకటే చేయొచ్చు కదా. మీరే చేశారు కదా, ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు కదా. మీరు ప్రభుత్వ రంగ బ్యాంకులు కన్సాలిడేట్ చేయలేదా? బ్యాంకుల విలీనం చేయలేదా? మరి మీరు బ్యాంకుల విలీనం చేసి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారే, స్టీల్ ప్లాంట్ల విలీనం ఎందుకు చేయరు అని అడుగుతున్నాం. మీరు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీలో విలీనం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు లేదు, సమస్య పరిష్కారం అయిపోయినట్టే. ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ కొరత లేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర 200 ఏళ్ల స్టీల్ ప్రొడక్షన్కి అవసరమైన ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, 200 years. ఇక ప్రాబ్లం ఏమున్నదండి? ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రొడక్షన్ కెపాసిటీకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. స్టీల్ ప్లాంట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీగా తన ప్రొడక్షన్ టార్గెట్ను వికసిత భారత్లో భాగంగా, నరేంద్ర మోడీ విజన్లో భాగంగా భారీగా స్టీల్ ప్రొడక్షన్ను పెంచాలి అని టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ రీచ్ చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే 7.2 million tons ప్రొడక్షన్ కెపాసిటీ ఇప్పుడు ఉంటే 20 million ton ప్రొడక్షన్ కెపాసిటీ కావలసిన మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండు, టెక్నికల్ నోహౌ, మేనేజీరియల్ కెపాసిటీ అన్నీ స్టీల్ ప్లాంట్కు ఉన్నాయి. అంటే ఇది స్టీల్ ప్లాంట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అయిన విశాఖ స్టీల్ విలీనం చేస్తే ఇది విన్ పార్ట్నర్షిప్. మరి ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ పట్టుబట్టరు? ఆ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పట్టించుకోలేదు, మీరెందుకు పట్టించుకోరు? ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో నా పైన మోడీ ఆధారపడి లేడు కదా, నేనేం చేయగలను అని చేతులెత్తేసాడు. ఆయనకంటే సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి కనుక మోడీతో ఫైట్ చేయలేకపోయాడు. మీకేం ప్రాబ్లం? మరి మీకేం లేవంటున్నారు కదా. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మనగడే తెలుగుదేశం పైన ఆధారపడింది కదా. ఇలా తెలుగుదేశం పార్టీ కనుక ఒక్క అల్టిమేటం ఇస్తే జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ ఒక్కసారి దూకడం రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ మూమెంట్ చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని నితీష్ కుమార్ వెంటనే తీసుకొని రెడీగా ఉంది. దాంతో ఎన్డీఏ ప్రభుత్వమే మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు మోడీ ఇవ్వడాన్ని మనకు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం కాదు, అవసరం లేని ఖనిజాలు కూడా ఇస్తాడు. ఇంకా అవి కూడా ఉంచుకోండి, ఈ ఖనిజం మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అని. వర్కింగ్ క్యాపిటల్ కాదు, సేవింగ్ క్యాపిటల్ కూడా ఇస్తాడు. డబ్బులు దాచుకొని పెట్టుకోండి బ్యాంకులో. ఎందుకని ఇది ఎందుకు ఇవ్వరు అంటే ఈ ఫండమెంటల్ క్వశ్చన్ అడగకుండా కేంద్ర ప్రభుత్వానికి పబ్లిక్ రిలేషన్ చేయడం, పబ్లిసిటీ చేసడానికి తెలుగు రాష్ట్రాల నాయకులు తమ అవసరాలు, తమ ప్రయోజనాలు వదిలేసి తమ రాజకీయ బాసులకు ఇమేజ్ మేనేజ్మెంట్, ఇంద్రుడు చంద్రుడు అని చెప్పుకోవడానికి ఇక్కడ ఉపయోగపడుతున్నారు. సో నిజంగా తెలుగు ప్రజలు ఆ బాధతో చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించడానికి అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్న ప్లాంట్ అది. సో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఖర్చులు పెట్టాలి అని చెప్పి ఇది ప్రైవేటీకరించాలి, ప్రజల టాక్స్ పేయర్స్ భారాన్ని ఎందుకు పెట్టాలంటారు. నేను జయప్రకాష్ నారాయణ గారు, సార్ ఒక్కసారి మీరు చెప్పండి సార్, 8,000 కోట్ల భారం సార్ కేంద్ర ప్రభుత్వం. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఇంతవరకు చరిత్రలో కేంద్ర ప్రభుత్వం పెట్టింది 5,000 కోట్ల పెట్టుబడి, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ భారం అయిందండి? సో పెద్ద అంటే ఎందుకు జేపీ గారు కూడా ఆయన చాలా క్రెడిబుల్ వాయిస్ కదా. అన్ఫార్చునేట్లీ క్రెడిబుల్ వాయిసెస్ కూడా ఒక రాంగ్ నోషన్స్ రాంగ్. నేను అందుకే ఒక టీవీ ఛానల్లో గంట పైన డిస్కస్ చేశాం. నేను అడిగిన క్వశ్చన్ అది, మీరు చెప్పండి సార్ ఎక్కడ భారమైందో. స్టీల్ ప్లాంట్ 8,000 కోట్లు ఇచ్చింది, 8,000 కోట్లు తీసుకున్నది కేంద్రం నుంచి. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి రూపాయి ఇస్తే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది 10 పైసలు కూడా ఇవ్వలే. మరి భారం ఎట్లా అవుతుంది? మీరు జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అన్నాను. ఎక్కడ ఇస్తుంది? మీరు 5,000 కోట్లు పెట్టుబడి పెడితే అంతకు 3 రెట్లు 4 రెట్లు డివిడెండ్ల రూపంలో, పన్నుల రూపంలో స్టీల్ ప్లాంటే చెల్లించింది కేంద్రానికి. సో ఇప్పటికీ కూడా నేను సిద్ధమే. పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని గట్టిగా వాదించే నాయకుడు. సో ఆయనతో కానీ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఎవరైనా రానియండి, స్టీల్ ప్లాంట్ నిజంగా ప్రభుత్వం పైన భారమా, ప్రజల సొమ్మును తింటోందా,
స్టీల్ ప్లాంట్ కేంద్రం ఎన్ని డబ్బులు ఇచ్చింది, స్టీల్ ప్లాంట్ కేంద్రానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది లెక్క దిద్దాం. స్టీల్ ప్లాంట్ మిట్టల్, మీకు పోస్కో, వీటితో సామర్థ్యానికి ప్రొడక్టివిటీ ఏ ఇండికేటర్ తీసుకోండి. స్టీల్ ప్లాంట్ అందులో తక్కువనా చూద్దాం. వీఆర్ రెడీ టు డిబేట్. సో విశాఖ స్టీల్ ప్లాంట్ను బదనాం చేయకండి, దాన్ని బదనాం చేసి అమ్మకానికి పెట్టకండి. ఆ బదనాంలో రాజకీయ నాయకులు, మేధావులు అందరూ భాగస్వాములు కాకండి. మీ సైద్ధాంతిక దృక్పథం కొరకో, మీ రాజకీయ అవసరం కొరకో ఇవాళ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ను త్యాగం చేయకండి అని అంటున్నాం. లెట్ us have a డిబేట్. నిజంగానే స్టీల్ ప్లాంట్ పనికి మాలిందైతే అమ్మిపడేద్దాం కాదు, ఇట్స్ ఎ గోల్డ్ మైన్. సో దాన్ని తేరగా అదానికో ఇంకెవరికో అప్పచెప్పడానికి జరుగుతున్న ఎత్తుగడ ఇది. సో దాన్ని బదనాం చేసి ఆఖరికి 11,000 కోట్లు ఇచ్చినా ఇది బాగుపడదు, ఎన్ని చేసినా ఇది బాగుపడదు, ఇది మన భారమే అవుతుంది ప్రజలకు అని చెప్పి దాన్ని అప్రతిష్ట పాలు చేసి ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి మీరు అదానికి అప్పచెప్పదలుచుకున్నారు, లేదా ఇంకోరికి అంబానికి అప్పచెప్పదలుచుకున్నారు, మిట్టల్కి అప్పచెప్పదలుచుకున్నారు. ఇది ఆరోపణ కాదు, దీపం సెక్రటరీ ఇచ్చిన ఆన్సర్ ఇది, నేను చెప్పింది కాదు కదా. లెట్ ది కూటమి గవర్నమెంట్ ఆన్సర్ ఫర్ ఇట్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేయాలి, అయ్యా ఏంటి మీ వైఖరి ఏంటి అని. ఈ కేవలం మనకు అర్థం కావాలి, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కొరకు ప్యాకేజా, లేదా అందంగా ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి అమ్మటానికి ప్యాకేజా తేలాలి అని చెప్పి ఇక్కడే కూర్చొని మాట్లాడాను. మీరు పాత వీడియోలో ఉంటుంది క్లియర్గా. ఆ రోజు ఇదే అంశం పైన రైజ్ చేశాను. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టింది. ఆ నిర్ణయంలో మార్పు రానంత కాలం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. అందువల్ల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒక హైయెస్ట్ బాడీ. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మక అమ్మకము అనే ఒక డిసిషన్ తీసుకున్నాక ఆ డిసిషన్ విత్డ్రా కాకుండా, మళ్ళీ ఆ డిసిషన్ ఎవరు విత్డ్రా చేయగలుగుతారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్సే మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోగలుగుతుంది. అది వెనక్కు తీసుకోనంత కాలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని ఆ రోజు కూడా అన్నాను. ఇవాళ అనుభవం అదే కదా. ఇవాళ అడిగింది ఏంటి? గ్రీవెన్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్లో భాగంగా కార్మిక సంఘ నాయకుడు అడిగింది, గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మటానికి వ్యూహాత్మక అమ్మకం, స్ట్రాటజిక్ సేల్ అంటారు. స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ భాగస్వామికి మొత్తం స్టీల్ ప్లాంట్ అప్పచెప్పడం, దాన్నే స్ట్రాటజిక్ సేల్ అంటారు. అంటే ఇందులో వాటాలు అమ్మడము, 20% వరకు 10% వరకు వాటాలు అమ్మడం కాకుండా స్ట్రాటజిక్ సేల్ అంటే వ్యూహాత్మక పార్ట్నర్, అంటే ఈ కంపెనీని మరో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అన్నట్టు. సో ఈ నిర్ణయం మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కదా, ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందా అని అడిగారు. ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందో అంటే యూనియన్, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీపం అనే శాఖకు చెందిన కార్యదర్శి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఏంటంటే ఎలాంటి మార్పు లేదు అని. అంటే ఇప్పటిదాకా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు మనకు చెప్పింది ఏంటి? కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రభావము. సో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి ఉదయం ఇవన్నీ చెప్పారుగా. ఇప్పుడు ఏంటి ఇది అబద్ధమని కేంద్ర ప్రభుత్వ స్టేట్మెంట్తోనే తేలిపోయింది కదా. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్తుంది స్ట్రాటజిక్ సేల్ అనేది మార్పు లేదు అని. మరి ఎందుకు మరి 11,440 crores ఇచ్చారు? నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు 2 రకాలు ఉంటుంది, ఉద్ధరించడానికైనా చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ప్లాట్ ఉంది, మీకు ఆ ప్లాట్లో మొక్కలు మొలిశాయి, ఇష్టమైన చెత్త ఉంది, 2 కారణాల రీత్యా దాన్ని మీరు క్లీన్ చేస్తారు. జేసీపీ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసేసి పాత చెట్లన్నీ తీసేసి నీట్గా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒకటి, అక్కడ మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాన్ని పునరుద్ధరించాలి, లేదు ఒక కాంపౌండ్ వాల్ పెట్టుకొని ఒక తోట, ఒక ఏదైనా మొక్కలు వేయాలనుకుంటే మీరు దాన్ని ప్రొడక్టివ్గా వాడాలనుకున్నప్పుడైనా చేస్తారు, లేదు క్లీన్ చేసి అమ్మకానికైనా చేస్తారు. సో క్లీనింగ్ 2 కూడా ఒకే పని, చేసే పని ఒకటే, జేసీపీలు పెట్టి క్లీన్ చేయడం. కానీ జేసీపీలు పెట్టి క్లీన్ చేసే దేని కొరకు? నేను దాంట్లో ఇల్లు కట్టడానికా, అమ్ముకోవటానికా? అందువల్ల స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు ఇచ్చింది.
స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించడానిక, స్టీల్ ప్లాంట్ను ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి లాభసాటిగా అమ్మటానిక అనే ప్రశ్న నేను ఆ రోజు వేశాను. ఇవాళ ముస్తాబు చేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికే అని కేంద్ర ప్రభుత్వ సమాధానం వల్ల తెలిపింది. ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైంది అని. సో ఆశ్చర్యం బాధేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల పక్కకు పెట్టి మీ రాజకీయ పరమైనటువంటి వైఖరి సమర్థిస్తారు. అది హిందీ భాష విషయంలో కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, అమరావతికి కేంద్రం సాయం రాకపోయినా కావచ్చు, స్టీల్ ప్లాంట్ అమ్మకమైనా కావచ్చు. అంటే తమకు రాజకీయ అవసరాలు ఉన్నాయి, తమ పార్టీ నేతల చుట్టూ ఈడీలు సిబిఐలు తిరగకూడదు కనుక మేము మోడీ ఏం చేసినా సమర్థిస్తాం, మోడీ కన్నా ఎక్కువ సమర్థిస్తాం అనే వైఖరి టీడీపీ జనసేనలు తీసుకుంటున్నాయి.